కబళించారు. రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని ల్యాండ్, శాండ్, వైను, మైను మొత్తం దోపిడీ చేశారు. ఇవాళ అదేమంటే వైజాగ్ లో చిరు వ్యాపారాలు అంటే మేము పెట్టామంట. ఈయన ఇల్లు కడతా ఉంటుంటే అక్కడ మరి ఏదైతే తాడేపల్లిలో కొంప కట్టుకుంటానికి ఎంతమంది పేదలు ఇల్లు పీకారో ఆ విషయం మర్చిపోతే ఇవాళ మాట్లాడతామన్నాడు. ఇవాళ వీళ్ళు రాష్ట్రంలో ఎన్ని చోట్ల అవసరమైన చోట పీకలేదు, ఇల్లు పీకలేదా? ఖచ్చితంగా చిరు వ్యాపారాల పక్షాన ఎక్కడైనా ఏదన్నా నిజంగా కనుక వైజాగ్ లో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మేము మాట్లాడతాం. వాళ్ళకి తగిన అండగా ఉంటాం. చిరు వ్యాపారాలకు మరి అవసరమైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇతరులను ఇట్లా చేసే బడుగు బలహీన వర్గాలని చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము వెనక్కి తగ్గమనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే, మేము ఏదైతే నిర్మాణం ఇప్పుడు ఇవాళ కేంద్రం జాతీయ రహదారులు నిర్మాణం చేస్తా ఉంది PPP పద్ధతిలో, అవన్నీ జాతీయ సంపదగా లేదా? అవి అది జాతీయ సంపదగా లేదా? ప్రైవేట్ సంపద ఉందా? ఇక్కడ ఒక్కటే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ. ఏదైతే నిబంధనలు ఇవాళ వీళ్ళు 5 కాలేజీల్లో ఉన్నటువంటి నిబంధనలే మిగతా కాలేజీల్లో కూడా మేము పెడతామని చెప్పి చాలా క్లియర్ కట్ గా మేము చెబుతా ఉన్నాం. దాన్ని ఎక్కడైనా విద్యార్థులు ఆనాడు మీరు గవర్నమెంట్ కాలేజీల్లో NRI కోటా, అదే విధంగా ప్రైవేట్ మరి మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది మీరు తీసుకొచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రైవేటీకరణ చేస్తే ఉపయోగం ఏంటి సార్? దిగువ మధ్య తరగతి విద్యార్థులకి ఈ ప్రైవేటీకరణ వల్ల వారికి బెనిఫిట్ ఏంటి అనేది ఇప్పుడు అందరూ అడుగుతా ఉన్నారు. 2 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. అదే విధంగా ఏదైతే మనకు మెడికల్ కాలేజ్ నిర్మాణాలంటే మెడికల్ కాలేజీ నిర్మాణాలా? అవునండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మేము చేసామని చెప్పేసి ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి వీడియోలు పెడతా ఉన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఖచ్చితంగా ఎందుకు పెడుతున్నాం? వీళ్ళు మేము 17 కాలేజీలు నిర్మాణం చేశామని చెబుతా ఉన్నారు కదా. ఎక్కడ నిర్మాణం చేశారు చెప్పానండి? ఎక్కడ నిర్మాణం చేశారు చెప్పానంటే 17 కాలేజీలు మేము నిర్మాణం చేసామని మొన్నటిదాకా మాట్లాడారు. ఇవాళ అక్కడికి వెళ్ళి చూపిస్తే ఆ నిర్మాణాల సంగతి ఏంటో మా వాళ్ళు చూపిస్తామన్నారు. ఇవాళ వీళ్ళు ఏంటంటే మండలిలో కూడా జనాభా ఉండరు, వీళ్ళు మా సంఖ్యాబలం ఉందని వస్తామన్నారు. ఈయన మాట్లాడుతున్నాడు కదా అసెంబ్లీలో మేము సమయం అని. అయ్యన పాత్రుడు గారు చెప్పాడు, మేము సమయం వస్తాం, మీరు అసెంబ్లీకి రండి, ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. అయినా వీళ్ళకి ప్రతిపక్షం ఉండకూడదని కోరుకునేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే 175కు 175 మేమే వస్తామని చెప్పారు. అంటే ఏంటి? ఆ రోజు ప్రతిపక్షం అవసరం లేదు ఈ రాష్ట్రానికి. అంతేకాకుండా ఆ రోజు 23 మంది మేము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అనేక సందర్భాల్లో మాట్లాడాడు, 5 సీట్లు కాదనుకుంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేస్తానని చెప్పాడు. ఇవాళ అడగటానికి అర్హత ఉండాలి కదా. ఇవాళ ప్రతిపక్షం ఇచ్చేది ప్రజలు. కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా శాసనసభకు సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవాళ రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, మాకు ఇంత టైం అంటే 30% అంటే 40% ఉంటుంది అని మన చేతుల్లో పనా? దానికి ఒక చట్టాలు లేవా? గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దలు తయారు చేసినటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది, మనందరి మీద ఉంది. ఇవాళ అయినా కూడా అయ్యన పాత్రుడు గారు ఒకటే చెబుతున్నాడు, మీరు రండి మీకు సమయం ఇస్తానని చెబుతున్నారు. ఇంకేం చెప్పాలండి వీళ్ళకి? అంటే కాదు నిన్న 2 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు కూడా మన లైవ్ డిస్కషన్లోనే ఎందుకు వెళ్ళటం లేదు సార్ మీ ఎమ్మెల్యేలు అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారు హేళనగా, కనీసం మాజీ ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడటం లేదు. సో బయటే ఆ విధంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి పోతే ఇంకా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? అసలు సమయం ఇస్తారా, గౌరవం ఇస్తారా? ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు. పులివెందుల ఎమ్మెల్యేని హేళన చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేము వీళ్ళకిలాగా గౌరవంగా అగౌరవపరిచేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారో, ఎవరిని ఏ విధంగా మాట్లాడారని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మనందరం కూడా చూసాం. ఇవాళ మేము సంస్కారం కలిగినటువంటి పార్టీ. మీరు రండి, ఎవరిని కూడా అవమానించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు చేసిన పని మేము చెయ్యం, మీకు సమయం ఇస్తాం, మాకు ప్రతిపక్షం కావాలని కోరుకున్నాం, మీరు అవసరం లేదని కోరుకున్నారు. ఎందుకంటే మేము 175 రావాలని మేము ఎప్పుడు మాట్లాడాల. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్టీ రావాలి, మీరు వచ్చి మాట్లాడండి అని మేము చాలా పర్ఫెక్ట్ గా అక్కడ అయ్యన పాత్రుడు గారు చాలా చక్కగా చెబుతా ఉన్నారు. మేము అవమానించాల్సినట్టు, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో కూర్చుని ఇకిలిస్తా కూర్చున్నాడు. కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఆ తప్పులు చేశాను కాబట్టి వాళ్ళు నన్ను ఎక్కడ చేస్తారనేటువంటి భయం ఉంది తప్పితే ఇవాళ మేము ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిబద్ధతగా ఉన్నారు, రమ్మనండి. సో ఎక్కడైనా అసెంబ్లీకి సరే వస్తే హేళన చేయరు, అసెంబ్లీకి వస్తే వాళ్ళని ఎవరు కూడా పరుష పదజాలంతో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడతామండి? మా గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే వాళ్ళతో మాట్లాడడం మేము. వాళ్ళు చేసిన పని మేము ఎందుకు చెప్తాం? వాళ్ళకి సంస్కారం లేదు కాబట్టి చేశారు. ఆ రోజున అసెంబ్లీలో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఖండించాల్సింది పోయి